మా పాఠశాలలో 8 తరగతి గదులున్నాయి. ఓకే. 8 మందే అంటే ఉపాధ్యాయులున్నారు. కానీ వాళ్ళ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకే. మా ఊర్లో మాత్రం విద్యార్థులు 250-300 మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఒక 150-200 మంది హ్మ్. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే మా ఊరు నుంచి కమ్సే కమ్ 50-60 లక్షల సంవత్సర పైసలు ప్రైవేట్ శాలలకు ఫీజుల రూపంలో ప్రైవేట్ పాఠశాలలకే పోతున్నాయి. పోతున్నాయి. నా ఓకే. ఉద్దేశ్యం ఏంటిదంటే అదే విద్య ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న టీచర్లందరూ క్వాలిఫైడ్ టీచర్లే. ఆ! కానీ వాళ్ళకి ఇక్కడ నమ్మకం లేదు విద్యార్థులకు. ఎందుకంటే సరియైన అంటే వాళ్ళకి తెలవక విద్యా అవగాహన బోధన ఎట్లా ఉంటదో. ఉంటదని తెలవక. హ్మ్. ఎందుకంటే ఎవరు సాహసం చేయరుగా. అవు. విద్యార్థిని చంపించాలి. హ్మ్. కాకపోతే పెద్ద ఎత్తున మేము మొన్నటి నుంచే ప్రచారం మొదలుపెట్టినాం. హ్మ్. ఇక్కడ మంచి బోధన అందిస్తున్నాం. వాళ్ళకి మంచి వాతావరణం కూడా నేను కూడా మొన్న ఒక ₹1,00,000 దాకా సొంత నిధులు ఖర్చు పెట్టుకొని పాఠశాలలో డెవలప్ చేసిన. ఏందన్నా ఏ పదవి లేకున్నా లక్షలు లక్షలు ఖర్చు పెట్టినావా? ఖర్చు పెట్టినాం. ఎందుకంటే విద్యార్థులను నేను ఈ విధంగా ఈ రకంగా జీవిస్తున్నానంటే నేను ఆ పాఠశాలలో చదువుకొని పైకొచ్చిన కాబట్టి విద్యా బుద్ధులు నేర్చుకోబట్టి నా సొంత నిధులతోని ఆ పాఠశాలకు కేటాయించడం జరిగింది.